హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇప్పుడు మనం ఒక మహనీయుడి గురించి తెలుసుకుందాం. ఆయన జననం కళామ్మ తల్లి ఊపిరి పీల్చుకున్న క్షణం. ఆయన జనన కాలం దేశానికి స్వతంత్ర కాలం. ఆయన కళామ్మ తల్లి ముద్దు బిడ్డ అనడానికి నిలువెత్తు నిదర్శనం. ఎంతో మంది వ్యక్తులను వ్యవస్థలుగాను, వ్యవస్థలను శక్తులుగాను, శక్తులను సంఘ సంరక్షకులుగాను స్థాపించారు. ఆయనే మనం డిఎన్ఆర్గా పిలుచుకునే దాసరి నారాయణరావు గారు. నారాయణరావు గారి గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు, మనకి తెలియని విషయాలు ఏమీ లేవు. ఆయన జీవితం ఒక తెరచిన పుస్తకం. దాసరి నారాయణరావు గారు ఒక దర్శకునిగా, ఒక రచయితగా, ఒక కళాకారునిగా, ఒక నిర్మాతగా ఆయనంటూ చేయని పాత్ర లేదు. కళామ్మ తల్లి ఒడిలో ఒదిగిపోతారు. దాసరి నారాయణరావు గారు అత్యధిక చిత్రాలను చిత్రీకరించిన దర్శకునిగా గిన్నీస్ రికార్డ్ చరిత్ర పుట్లకెక్కారు. 53 సినిమాలకు పైగా ఆయన చిత్రాలను నిర్మించారు. అలాగే 150 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించి తనదైన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. దాసరి గారు తీసినటువంటి బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాలు తారక రామారావు గారి రాజకీయ రంగ ప్రవేశానికి కీలక పాత్ర వహించాయి. అలాగే ఓసే రాములమ్మ, సూరిగాడు, మామగారు వంటి చిత్రాలు దాసరి గారి నటనా కౌశల్యానికి ముచ్చుతురుకలనే చెప్పొచ్చు. అలాగే దాసరి గారు కళారంగంలో ఎన్నో పాత్రలు పోషించి అనేక సేవలు అందించి తనదైన ముద్ర వేసుకున్నారు. దాసరి గారు 2017లో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన స్వర్గీయులైనారు. హ్యాపీ బర్త్డే టు డిఎన్ఆర్.